సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరూ చెప్పాల్సుకున్నది ఎప్పుడు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబము 100%. సరే చిన్న కుటుంబంలో చిన్న తమ్ముడు బిడ్డ కొడుకే ఉంటారు. ఇక్కడ దీనికి ఒక చరిత్ర ఉన్నది, 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇక్కడ నాయకులు ఎక్కువ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అది ఇంట్లో పంచాది, ఇంట్లో మాట్లాడుకోకుండా వాళ్ళు బహిర్గతం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పే పదం కొండ సుస్మిత పటేలే కదా, దాని గురించే కదా. వాస్తవంగా ఆమె చెప్పాలంటే కొండ సుస్మిత పటేల్ సురేఖక్క గారు మంత్రి స్థానంలో ఉన్నారు. ఆమె నెక్స్ట్ వాళ్ళ బిడ్డను ఎమ్మెల్యే చేసుకోవాలంటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే ఒక రేవంత్ రెడ్డిదే నడవదు. కాంగ్రెస్ పార్టీలో మాకు కేంద్రంలో మా హైకమాండ్ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటారు, కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు, ఖార్గే గారు ఉంటారు. తర్వాత మాకు ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అంతా కూర్చొని మీరు పోయినసారి కూడా చూశారు, ఒక రేవంత్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు, అందరు ఇచ్చారు, వారు ఉంటారు. ఇలా టీపీసీసీ అధ్యక్షులు ఉంటారు, ఇలా కమిటీ ఉంది, ఆ కమిటీ అంతా నిర్ణయం చేస్తారు. సరే ఏ నియోజకవర్గం పోయినా కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను ప్రజలలో పేరు సంపాదించాలి, పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి మీటింగ్లలో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన టికెట్ ఇస్తారని చెప్పి వీళ్ళు అపోల్పడడం కూడా తప్పు. ప్రకాష్ రెడ్డి అంటే ఆయన దాదాపు 80 ఏళ్ళు ఉంటాడు. సరే ఆ డైపర్ల విషయం అట్లా మాట్లాడకపోనుండే, అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను కూడా. ఆయన గౌరవంగా మనిషి, ఆయన వ్యక్తి కూడా ఆయన గౌరవంగా మనిషి. నిజంగా కూడా ఆయన టీఆర్ఎస్లు ఉన్నప్పుడు కానీ టీడీపీలు ఉన్నప్పుడు కానీ మాకు బాగానే పరిచయం. మాకు ఆయన ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అశుభం జరిగితే ఆయన ఫస్ట్ వచ్చి అందరినీ మందలిచ్చిపోతాడు. ఆయన అంత మంచి వ్యక్తి, ఆయనను అనాల్సిన అవసరం లేదు. ఆయన వయసు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పోయి ఆయన వయసు అయిపోయింది, నెక్స్ట్ మన బిడ్డను ప్రమోట్ చేయండి అని చెప్పుకుంటే అయిపోయే కథ. అది ఇక అయిపోయేదానికి వాళ్ళు సుస్మిత పటేల్ కొంచెము రెచ్చిపోయి మాట్లాడడం తప్పుగానే భావిస్తున్నా, నేను కూడా తప్పుగానే భావిస్తున్నా. ఎందుకంటే మురళి గారు నాకు దాదాపు 40 ఏళ్ళ స్నేహితుడు. నాకు సుస్మిత పటేల్ నాకు చాలా దగ్గర. నాకు అప్పుడు డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా చేస్తా అని చెప్పిన నేను. అంటే ఆమె రాజకీయాలు రాహుల్ గాంధీ కూడా యువతరాన్ని తీసుకురావాలని ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఆమెకు వచ్చే అవకాశాలు ఉండే. పరకాల గతంలో వాళ్ళే ఎమ్మెల్యే కాబట్టి 2-3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి రేవంత్ రెడ్డిని కళ్ళు నెత్తికెక్కేనే ఆ స్థాయిలో మాట్లాడడం వెనుక మరి ఒక మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒక చైర్మన్ పదవిలో ఉన్నారు, దాన్ని ఎలా అది తప్పుగా భావిస్తున్నానని చెప్పి నేను ముందుగానే చెప్పా. ఆమె అట్లా మాట్లాడము 100% తప్పు. ఆమె వయసు చిన్నది, అందులో కన్నా వాళ్ళ మదరు కొండ సురేఖక్క గారు మంత్రి స్థానంలో ఉన్నారు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి కన్నా ఆమె సీనియర్. మళ్ళీ ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒకసారేమో పోయినట్టున్నారు టీఆర్ఎస్ పార్టీలకు, తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుడిభుజము. అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కమిటీలో మాట్లాడాలి, హైకమాండ్ అందరూ తెలుసు ఆమెకు, అక్కడ మాట్లాడాలి, తీసుకోవాలి, అడుక్కోవాలి, గుంజుకోవాలి, తప్పే కాదు. కానీ అనవసరంగా ప్రెస్లకు ఎక్కించి కాంగ్రెస్ పార్టీని అట్లా మాట్లాడము, ఒక నాయకుడి మీద అట్లా మాట్లాడము తప్పుగా భావిస్తూ ఉన్నాం. ఆయన ప్రకటించలే. ఆయన రేపు పొద్దున ఎమ్మెల్యే ఈయనే ఉన్నాడు కాబట్టి, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రేపు పొద్దున అక్కడ ఒక అలజడి సృష్టించడం కోసం చేస్తున్న పని అది కరెక్ట్ కాదు. ఇలా ఆయనే ఉంటాడు, మీరు ఎవరో ఈయన వయసు అయిపోయింది ఇక రాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నమాట నిజం. అది కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ బేస్ నాశనం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది తప్ప వారిని తీసేస్తారు, వారు ఉంటారు, వారిని ఎల్లగొడతారు అని కాదు. ఎస్, ఆయన వయసు తప్పిపోయింది. రాహుల్ గాంధీ యువకులకే ఇస్తానని రెడీ ఉన్నాడు. ఎక్కడ కూడా వీళ్ళందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ టికెట్లు వస్తాయా ఏంటి? రావు. దాదాపు 50% కూడా ఉన్న వాళ్ళకి టికెట్ రావు. దాదాపు వయసులకు మాన్యులను కొంతమందిని పక్క జరిపేస్తారు తప్పకుండా. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు యువతరం ఒక రాజకీయంలో ఉండాలి. ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయిన దిశలో ఇలా ముందుకు పోతా ఉన్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి యువతరానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ప్రకాష్ అన్న పోవు, వీళ్ళే అడుక్కుంటే అయిపోయింది కదా, వీళ్ళే గెలిపించినామని చెప్తున్నారు కదా, మీదే కదా సీటు, అడుకోవచ్చు.
అడుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వ్యక్తులమే కీలకం అనుకుంటే తప్పు. ఒక సంస్థలో భారతదేశంలో కాంగ్రెస్ వాడు ఒక నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, వ్యక్తులు ఎన్నడూ ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తుల చేతిలో కాంగ్రెస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ లేకపోతే ఇంకా టీడీపీ పార్టీ వ్యక్తుల చేతిలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా కార్యకర్తల చేతుల్లో ఉంటుంది. మీరు ఎక్కడైనా చరిత్రలో చూడండి, సిద్ధాంతంలో చూడండి, ఎక్కడైనా చూడండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పాక ఎక్కడన్నా అన్నారా? ఎవరికైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదే టీఆర్ఎస్ పార్టీలో, అదే టీడీపీ పార్టీలో ఓన్లీ కార్యకర్తలకే పచ్చ చొక్కాలు వేసుకున్నారు, ఎల్ల చొక్కాలకు వేసుకున్న వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప ఇక్కడ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చూడండి, మీరు నిజంగా ఏదైనా గ్రామ పార్టీ అధ్యక్షునికి 4 ఇండ్లు ఇచ్చుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? కార్యకర్తలకు లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీలనే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే విలువలు ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ సంక్షేమ పథకాలను కూడా కార్యకర్తకు కన్నా లబ్ధిదారునికే ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీరు చూడండి, ఏ పథకం వచ్చినా టీఆర్ఎస్ పార్టీలో, టీడీపీ పార్టీలో, బీజేపీ పార్టీలో వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నది, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళకే ఇవాళ టికెట్ ఇస్తారు. ఎటు ముఖ్యంగా తీసుకొస్తారు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళకే టికెట్ ఇస్తారు. అది తప్పండి. పార్టీలో మార్పులు తప్పవు. కొంతమంది టీడీపీ వాళ్ళు ఇందులోకి వచ్చారు, రేవంత్ రెడ్డి ముఖం చూసి కొంతమంది వచ్చారు. రేవంత్ రెడ్డి చురుకుగా ఉన్నాడు, రానున్న రోజుల్లో ప్రభుత్వం వస్తుంది అనే లక్ష్యంతో కొంతమంది ఆయనతో ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, వస్తారు తప్పకుండా. ఉదాహరణకు రేపు నేను పొద్దున నేను పార్టీ మారితే నాతో కొంతమంది పార్టీ మారరా? నాకు అభిమానులు ఉండరా? దాంతోపాటు ఆయనతో పాటు కొంతమంది వచ్చిండ్రు. వచ్చినంత మాత్రాన ఇంకా పార్టీ అంటే ఇంకా పచ్చవాళ్ళంటే కాంగ్రెస్ పార్టీది పచ్చ కామెర్లు ఏంది, లుచ్చ కామెర్లు ఏంది? కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, ఏ పార్టీలోకి రాలేదు. అరే పార్టీ నిర్ణయిస్తుందండి. నేను ఉదాహరణ చెప్పాను, దాన్ని పట్టుకుంటే మీకు ఎట్లా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీ నియోజకవర్గంలో మీకు ఓట్లు వేయలేని పరిస్థితి వస్తే మీకు టికెట్ ఇవ్వను. ఇప్పటి నుంచే కష్టపడి మీరు కార్యకర్తలకు దగ్గర ఉండండి, మీరు కార్యకర్తలకు మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. అందులో భాగమే ఇది. పార్టీని బలోపేతం చేయండి, సంక్షేమ పథకాలను సామాన్య ప్రజలకు చేర్చండి అనే లక్ష్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుల వారు పోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు తప్పుతో వల్ల చూసుకుంటే తప్పుదే. ఇప్పుడు 50 అని నేను ఉదాహరణ చెప్తే 50 అయింది ఎవరని చెప్పి అడుగుతా అంటే మీరు ప్రశ్న కోసం అడుగుతామరా, మీరు దేనికోసం అడుగుతానో తెలుస్తలేదు. ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళ జీవితమే, వాళ్ళ చరిత్రే పతనమవుతుంది. బెదిరించి రాజకీయం ఎవరైతే చేస్తారో, బెదిరించి పేద రైతుల మీద, పేద కూలీల మీద ఇలా ఇల్లు కాల్ చేపిస్తామంటే ఆటలు నడవయి. ఇది కాంగ్రెసు, విన్నావా? ఇలా కాంగ్రెస్లా ఒక్కరిది నడవయి. నీ లబ్ధి, నీ ఇంట్రెస్ట్ నీ ఇంట్లో చూపించుకో తప్ప ఇలా ప్రజల మీద చూపించుకుంటే నడవదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాట నిజము, అందులో కొంత మాట ఇచ్చిన నిజము, వాళ్ళు అప్లై చేసుకున్న మాట నిజము. భూమి ఇవాళ వాళ్ళు కోర్టు, అది ప్రభుత్వ భూమే. గతంలో మీ అందరికి తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాలనీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా సదానందం ఇలా మంచిగా ఆయనకు మంచి జరుగుతుంది. ఇలా వైఎస్ఆర్ కాలనీ అంటేనే సదానందం. ఇలా కొంతమంది ఇప్పుడు మీరు చూడండి, ఆ భూముల పేరు మీద గతంలో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారా, కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారా? కాంప్రమైజ్ కాకుండా భూమి మీద గుడిసెలేసినాం మేము. కానీ కాంప్రమైజ్ అయ్యి అలా షటర్లు తీసుకున్నారు కొంతమంది, అలా షటర్లలో కొంతమంది డబ్బులు తీసుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు. వినయ్ భాస్కర్ 10 సంవత్సరాలు కాంప్రమైజ్ కాలేదా? ఇప్పుడు మళ్ళా బీజేపీ వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? మేము బీజేపీ వాళ్ళతో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము చేసిన పోరాటం మీకు ఎవరు చేయలేదు. ఇలా ఆర్థికంగా, ఇలా రాజకీయంగా అన్ని రకాల ఇలా మేమే చేసినాము, వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే ప్రజలు తెలియదా? ఎవరేం చేసిందో ప్రజలు తెలియదా? వైఎస్ఆర్ కాలనీ ఎవరు వేశారు?
కాల్ చేస్తారా? చేయమని అంత దమ్ము ఎవరికి ఉంది? వైఎస్ఆర్ కాలనీ ఏదో ప్లానింగ్లు ఉంటారు. ఆ ప్లానింగ్ నడుస్తుందా చెప్పండి? దానికి మళ్ళీ మిత్రపక్షాల ఐక్యత వస్తుంది, దాని అన్ని పార్టీలు కలుస్తాయి, దానికి కాపాడుకుంటారు. తప్పకుండా ఆ భూమిలో అది పోతే కాజీపేట అభివృద్ధే కాదు. ఇక అది ఉంటేనే ఇవాళ హాస్పిటల్ పడుతుంది, ఇవాళ బస్టాండ్ పడుతుంది, మనకు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ పడుతుంది. ఇవాళ మనకు నిజంగా చెప్పాలంటే ఏసీపీకి ఆఫీస్ కూడా లేదు, ఆడ పడుతుంది. ఆడ అన్ని ఆఫీసులు ఉంటాయి. మన కాజీపేట అభివృద్ధి జరుగుతుంది. అవునా కాదా? కాజీపేట అభివృద్ధి జరగడంలో పార్టీలకు అతీతంగా ఎంతకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. దానికి తప్పకుండా నీకు ఒకటి చెప్పండి, మీరు రాహుల్ గాంధీ గారు బీసీల మీద చాలా స్పష్టతతో ఉన్నాడు. ఇలా బీసీలకు గురించి ఏ రాష్ట్రంలో అయినా మాట్లాడారా? ఇలా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా బీసీల మీద ఇలా మీకు డిక్లేర్ చేసిన సంగతి మీ అందరు తెలిసిన. ఇక అణచివేత ఏమైనది చెప్పండి? ఇలా ఎలా సరే అక్కడ టెక్నికల్గా ఏమన్నా మిస్ అయితే మిస్ కావచ్చు, మర్చిపోవచ్చు, అధికారులు తప్పు చేయవచ్చు. ఏదన్నా తప్పు ఒకసారి తప్పు జరిగినంత మాత్రం అణగదొక్కడం కాదు. ఇవాళ అణగదొక్కదలుచుకుంటే మేము ఒకటే చెప్తున్నాం. ఇలా పీసీసీ అధ్యక్షుడు ఎవరో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. పీసీసీ అధ్యక్షుడు ఇవాళ వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఇవాళ పీసీసీ స్థానంలో కూర్చుండబెట్టిండ్రు అంటే టీపీసీ స్థానంలో కూర్చోబెట్టిండంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సురేఖకు మంత్రి పదవి ఇవ్వలేదా? మీరు చెప్పండి. మరి బీసీలు అంగదొక్కితే మరి ఎందుకు ఇవ్వాలి? దొంతి మాధవ్ రెడ్డి ఒక చిన్న మాట చెప్తున్నా, అసలు నిజంగా చెప్పాలంటే దొంతి మాధవ్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకు? నాకు శత్రువే, నాకు పోటీదారుడే. ఎందుకు ఇవ్వాలంటే ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. అది చాలా ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఏ పార్టీ సొమ్ములు ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. కానీ ఇవాళ దొంతి మాధవరెడ్డి పోకుండా ఇండిపెండెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉండే. సరే, బీసీ, లేడీ, కాపు, పద్మశాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఇవాళ కొండా సురేఖకు ఇచ్చిండు. నిజంగా కొండా సురేఖకు ఎలిజిబిలిటీ ఉంది, ఆమెకు ఎలిజిబిలిటీ ఉంది. గతంలో మంత్రి చేశారు, గతంలో చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఆమెకు అనుభవం ఉంది, ఆమెకు ఇవ్వడంలో తప్పు లేదు. కాకపోతే సుస్మితా పటేల్ మాట్లాడకపోనుండే నిజంగా.